పెదనాన్న మావయ్య నాకు జాబ్ వచ్చింది. అబ్బా చాలా సంతోషంగా ఉందిరా. నీకు జాబ్ రావద్దని అందరి దేవులకు మొక్కాను. నేనైతే 101 కొబ్బరికాయలు కొట్టాను. మరి ఎలా వచ్చిందబ్బా? ఏమో జీతం ఏమాత్రం ఉంటుందిలే, ఒక 20-30 వేలు. ఎంత మావయ్య? 1,00,000 రూపాయలే. నా కూతురికి జీతం 40,000. నా కొడుకు జీతం 50,000. రేపు ఫ్యామిలీ ఫంక్షన్ లో వీళ్ళ నాన్న ముందు మనం యాతలు వేసుకుంటాం. అవును. ఏంటి నాయనా అది? కారు పెదనాన్న. ఎంత? జస్ట్ 30 లక్షలు పెదనాన్న. ఆడి కారు కదా మరి. దేవుడా, ఎంత ఖర్చైనా పర్వాలేదు, చేతబడి చేసినా సరే వీనికి జాబ్ లేకుండా చేయాలి. అవును, లేకుంటే మనశ్శాంతి ఉండదు మనకి. ఏం న్యూస్ పేపరో ఏంటో, ఒక్క న్యూస్ మంచిగా ఉండదు. రే ఏంట్రా స్కూల్ కు వెళ్ళట్లేదా? అమ్మా, నాన్న ఇంత తెలివి తక్కువ వాడు, ఎలా పెళ్లి చేసుకున్నావు? నా కర్మ అలా రాసింది. ఏంట్రా మరి ఈ రోజు సండే, ఎవడైనా స్కూల్ కి వెళ్తాడా? ఈ రోజు మీ టైం, నా టైం వచ్చినప్పుడు చెప్తాను రా. దొరికావురా. ఈ రోజు సోమవారం అయితే స్కూల్ ఉంటుంది. రే ఈ రోజు స్కూల్ కి ఎందుకు వెళ్ళలేదురా? అమ్మా, నాన్నకి నిజంగా బుర్ర లేదే. ఎందుకురా అలా అన్నావు? ఈ రోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి, స్కూల్ హాలిడే నాన్న. మళ్ళీ నేనే ఎదవనయ్యానా? రే హోంవర్క్ చేయలేదు, సార్ వస్తే చంపేస్తారా. ఆయన వచ్చినప్పుడు చూద్దాలేరా, ఆయన మళ్ళీ వెళ్ళాడు. వీడొకడు. వీళ్ళు హోంవర్క్ చేయలేదు, నేను హోంవర్క్ చేశాను అంటే సార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అమ్మో, హోంవర్క్ చేసావా? లేదు, అందుకే భయంగా ఉంది. మరి నువ్వు? నేను టాపర్నే కదా. హోంవర్క్ చేశారా? చేశాం సార్. అంటే దానికి అర్థం మిగతా వాళ్ళు ఎవరు చేయలేదని. దానికి అర్థం అదే కదా మరి. నువ్వు ఆగరా బాబు, చేయి చాపండి. అబ్బా, వీడు నన్ను ఏం చెయ్యలేవు అంటాడా? రే బావా, వీడు సాగు కొట్టేశారా? బాగున్నావమ్మా? బాగున్నానే. సరే అమ్మా, వెళ్ళి వస్తాను. అంతలోనే వెళ్ళాలా? వెళ్ళాలమ్మా, ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు నా కోసం. వెళ్ళరా? ఏం ఏడుస్తున్నావ్? మావయ్య బంగారం గొలుసు కావాలమ్మా. నా తమ్ముడు నా కోసం ప్రాణం ఏడుస్తాడా? బంగారం గొలుసు ఇవ్వడా? ఒరే పిల్ల పచ్చం నీకుందిరా. అమ్మా, వాచ్ కూడా కావాలి. ఇస్తానులేరా. నేను మావ నీకు కాకుండా ఇంకెవరికి ఇస్తావే? మావయ్య షర్టు నాన్నకు చాలా బాగుంటుంది. తమ్ముడు, నేనివ్వను రోయ్. అమ్మా, నువ్వు మళ్ళీ ఒక్కసారి వీళ్ళని ఇంట్లోకి రానిచ్చావంటే బాగో చెప్తున్నా. నువ్వు మరి లేరా? నేను షర్ట్ వేసుకోపో. ఎవడ్రా బోర్డు పైన అలా చేసింది? చెప్తారా లేదా క్లాస్ మొత్తానికి పనిష్మెంట్ ఇవ్వాలా? ఇలా చెప్పరు గాని అందరు కూడా కూర్చోవేయండి రా. సార్, ఇలా రవితగా చేశాడు సార్. యద్దవ్వా. ఇప్పుడు ఈయనకు దొరికామంటే చంపేస్తాడు. ఇక నుంచి జంపు. అమ్మయ్యా, తప్పించుకున్నాను. ఎలా తప్పించుకుంటావురా? అయితే ఇప్పుడు దెబ్బలు తప్పవా? తప్పవు. అబ్బా, అమ్మా. రేయ్, మొబైల్ చూడొద్దు, కళ్ళు నొప్పులు వస్తాయి. ఓకే అమ్మా.
నా బంగారం. ఏమండి వాడు మొబైల్ చూస్తున్నాడు. ఇప్పుడు అయితే ఏంటే? వాడు మొబైల్ చూస్తే కళ్ళు పోతాయి. మనం వాడిని ఐఏఎస్ చేయాలనుకున్నాం. వాడికి కళ్ళు పోతే ఎలా చదువుతాడు, ఎలా ఐఏఎస్ చదువుతాడు, మనల్ని పెద్ద అయిన తర్వాత ఎలా చూసుకుంటాడు? నువ్వు మరి నువ్వు నేను ఇప్పుడు మొబైల్ చూస్తే ఇంత జరుగుతుందా? మరి లేదా ఏంటి? రే హోంవర్క్ చేశారా? రే మామా హోంవర్క్ చేయలేదురా. నేను కూడా చేయలేదు మామా. మేము కూడా. రే మామా సార్ని ఎలాగోలా డైవర్ట్ చేయరా. ఓకేరా సార్, మీకోసం నేను మిక్చర్ తెచ్చాను సార్. సార్ నేను మీకోసం లడ్లు తెచ్చాను సార్. సార్ నేను మీకోసం చికోడీలు తెచ్చాను. చాలా థ్యాంక్ యూ రా, మీ అందరికి బాగున్నాయి. నేను హోంవర్క్ గురించి మర్చిపోయాను అనుకున్నారా? హోంవర్క్ చేశారా? హోంవర్క్ గురించి మర్చిపోయాడన్నావు కదరా. నాకేం తెలుసురా, ఈ దొంగలా కొడుకు మర్చిపోలేదు.